హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో రోజు మనం మాట్లాడే కొన్ని సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, "నీ భోజనం చల్లారుతుంది. నేను చెప్పింది నువ్వు వినలేదా? అది అందరికీ తెలుసు." లాంటివన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, "నీ భోజనం చల్లారుతుంది. త్వరగా తిను, భోజనం చల్లారుతుంది" అని చెప్తూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో యువర్ ఫుడ్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. యువర్ ఫుడ్ ఈజ్ గెట్టింగ్ కోల్డ్ అంటే నీ భోజనం చల్లారుతుందని. అలాగే నేను చెప్పింది నువ్వు వినలేదా అని అడుగుతుంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో డిడ్ నాట్ యూ హియర్ వాట్ ఐ సెడ్. డిడ్ నాట్ యూ హియర్ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది నువ్వు వినలేదా అని. అలాగే అది అందరికీ తెలుసు అని చెప్పడానికి ఎవ్రీవన్ నోస్ ఇట్. ఎవ్రీవన్ నోస్ ఇట్ అంటే అది అందరికీ తెలుసు. అలాగే చాలా ఆలస్యమైంది అని చెప్పడానికి ఇట్స్ టూ లేట్. ఇట్స్ టూ లేట్ అంటే చాలా ఆలస్యమైంది అని. అలాగే అతను ఇంకా రాలేదు అని చెప్పడానికి హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్. హీ హ్యాస్ నాట్ కమ్ ఎట్ అంటే అతను ఇంకా రాలేదు అని. అలాగే అది ఎక్కడ జరిగింది అని అడగడానికి వే డిడ్ ఇట్ హ్యాపెన్. వే డిడ్ ఇట్ హ్యాపెన్ అంటే అది ఎక్కడ జరిగింది అని. అలాగే ఎవరో వస్తున్నారు అని చెప్పడానికి సమ్వన్ ఈజ్ కమింగ్. సమ్వన్ ఈజ్ కమింగ్ అంటే ఎవరో వస్తున్నారు అని. అలాగే నేను భోజనం చేస్తున్నాను అని చెప్పడానికి ఐఎమ్ హ్యావింగ్ లంచ్. ఐఎమ్ హ్యావింగ్ లంచ్ అంటే నేను భోజనం చేస్తున్నాను అని. అలాగే టీ తీసుకోండి అని చెప్పడానికి హ్యావ్ ఏ టీ. హ్యావ్ ఏ టీ అంటే టీ తీసుకోండి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, ఆమె అలసిపోయి ఉంటుంది అని చెప్పడానికి షీ మస్ట్ బీ టైర్డ్. షీ మస్ట్ బీ టైర్డ్ అంటే ఆమె అలసిపోయి ఉంటుంది అని. అలాగే నేను ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్తూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ స్టిల్ హ్యావ్ నాట్ డిసైడెడ్. ఐ స్టిల్ హ్యావ్ నాట్ డిసైడెడ్ అంటే నేను ఇంకా నిర్ణయించుకోలేదని. చూసారు కదా! ఈ చిన్న చిన్న సెంటెన్స్‌ని మనం ఏదో ఒక సందర్భంలో యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా వీటన్నిటిని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఇలా సందర్భాన్ని బట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్‌ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.